ముందుగా హెడ్లైన్స్. కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాలో ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసింహ గారి ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కురుమూరి వెంకటరెడ్డి ప్రెస్ మీట్. ఏబీ ప్రాజెక్టులను అడ్డుకోండి, కేఆర్ఐ ఎంపీకి తెలంగాణ ఫిర్యాదు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాలో ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మిత్రులు వినయ్ భాస్కర్ గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు దయాకర్ రావు అన్న గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తాటికొండ రాజన్న గారు, ఆరూరు రమేష్ గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నాగుర్ల వెంకన్న గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరి చాలా మంది ఉన్నారు. గౌరవ కార్పొరేటర్లు, కాజిపేట బీఆర్ఎస్ నాయకులకు, భూ నిర్వాసితులకు, ఆటో డ్రైవర్లకు, స్థానిక టాక్సీ డ్రైవర్లకు, ముఖ్యంగా మా ఉద్యోగాలు మాకు కావాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మా వరంగల్, కాజీపేట అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నందుకు వినయ్ భాస్కర్ గారిని, మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసింహ గారి ప్రెస్ బైట్. దేశానికి వెన్నుముక అంటే రైతులే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ గారి ప్రభుత్వం పూర్తిగా రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పరిపాలన చేయడం జరుగుతున్నది. వరంగల్ డిక్లరేషన్లో ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించి రుణమాఫీ కానీ, అదేవిధంగా ఎంఎస్పీ కానీ, రైతు భరోసా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు విస్మరించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో దాదాపు ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయలను ఇవ్వాల్సింది ఉంది ప్రభుత్వము. కానీ ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. ప్రతిసారి ఎలక్షన్లో ఇక వేస్తాము అని చెప్పడం జరుగుతున్నది. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మిర్యాలగూడలో స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది,
ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే రైతు భరోసాను పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది 17వ తారీఖు నాడు వేస్తామని చెప్పి వాగ్దానం చేసి మళ్ళీ మాట తప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్రివర్గ మీటింగ్లో వాళ్ళు నిర్ణయం తీసుకొని వేస్తారని చెప్పి అనుకుంటే మంత్రివర్గ మీటింగ్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు దీని గురించి చర్చ చేయలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఆ ఎలక్షన్స్ని బట్టి రైతు భరోసా వేద్దామని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అగ్రికల్చర్ కమిషన్ గారిని కలవడం జరిగింది. ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది తెలంగాణ రైతుల పక్షాన. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని కూడా మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇమ్మీడియట్గా రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు భరోసాను పేమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మన గౌరవ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఒకటే మేము చెప్పేది ఏంటంటే రైతులను మీరు చిన్న చూపు చూడడం జరుగుతున్నది. రైతు భరోసా అదేవిధంగా రుణమాఫీ తర్వాత బోనస్ ఇస్తామని చెప్పి కూడా బోనస్ను కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. దానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో 3వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున రైతు దీక్షని మేము నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు నాడు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు దీక్షను చేద్దామని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్ణయించుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కరుమూరి వెంకటరెడ్డి ప్రెస్ మీట్. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రతినిధులకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ నమస్కారాలు. నిన్న ఏదైతే ఫ్యూచర్ గవర్నర్ అవ్వాలని, ఫ్యూచర్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని, ఫ్యూచర్ ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి, లేదంటే రాజ్యసభ వచ్చినప్పుడు ఫ్యూచర్ రాజ్యసభ ఇతనే రేపే ఇస్తున్నారు ఎల్లుండే ఇస్తున్నారని మనం ఎవరి గురించి అయితే చర్చించుకుంటామో ఆయన పేరు వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ. ఆయన అలానే మొన్న వాట్సాప్ వీడియో కాల్లో దొరికిపోయినటువంటి నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, వీళ్ళందరూ నిన్న సిఐడి ఆఫీస్కి వెళ్ళి అక్కడ రవిశంకర్ అయ్యన్న గారిని గారు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో దుష్ప్రచారం చేస్తుందంట చంద్రబాబు నాయుడు గారి మీద. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల గారు, జగన్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇస్తే నవ్వొస్తా ఉంది. అసలు మీదే ఒక ఫేక్ పార్టీ, మళ్ళీ మీ ఫేక్ పార్టీ మీద మళ్ళీ డీప్ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఆల్రెడీ ఓ పక్క కల్తీ పాలు, ఇంకో పక్క కలుషిత నీరు. అక్కడ కల్తీ పాలతో 6 చనిపోవటం, అక్కడ కలుషిత నీరుతో డయేరియా వచ్చి 4 చనిపోవటం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఏ జిల్లా వెళ్ళినా ఏ నియోజకవర్గం వెళ్ళినా వందలాది సమస్యలు ఈరోజు ప్రజలకి సమస్యలతో ప్రజలందరూ ఈరోజు అల్లాడుతూ ఉంటే అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తూ ఉంటే, ఏదైతే అడ్రస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఏదో ఒక రకంగా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి నిరోధించాలనేటటువంటి ప్రయత్నం, నియంత్రించాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళెవరో పోస్ట్ పెట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? మాకు అఫీషియల్ సోషల్ మీడియా అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది, అఫీషియల్ పార్టీ అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది. సో అన్ని అఫీషియల్ గా ఉంటాయి. ఎవరో ఏదో పోస్టు మీ మీద పెట్టుకొని పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేసి, అసలు మా సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో మీకు తెలియదు. మరి మీరు ప్రభుత్వంలో ఎట్లున్నారో నాకు అర్థం కాల. సజ్జల భార్గవ్ గారు ఇప్పుడు సోషల్ మీడియా ఏం చూడటల్లా, కానీ సజ్జల భార్గవ్ గారు అంట కుట్ర బన్నేశాడంట, సజ్జల గారు కుట్ర బన్నేశాడంట, చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారంట. అసలు మీ మీద అసభ్యంగా పెట్టించాల్సిన అవసరం ఏంది? మీ ప్రభుత్వం అసభ్యంగా అశ్లీలంగా తయారైందనేది కనపట్లేదా? అసెంబ్లీ సాక్షిగా బేబీ బేబీ అంట ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో వాట్సాప్ వీడియో కాల్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేసే కోన రవికుమార్ లాంటి వాళ్ళు, ఇంకా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఆదిమూలం నుంచి మొదలుకొని నజీర్ దాకా, అవతల పక్క శ్రీకాకుళం నుంచి అవతల చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేలు అశ్లీలంగా అసభ్యంగానే కదా ప్రవర్తిస్తుంది. అవన్నీ ఓపెన్ గానే వీడియోలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మీ మీద మేము అసభ్యకరంగా మళ్ళీ క్రియేట్ చేసి పెట్టించాల్సిన అవసరం ఏముంది? అయినా అసలు ఈ ఫేక్ ఫ్యాక్టరీలకి ఆద్యులు ఎవరు? ఈ ఫేక్ పోస్టులకు ఆద్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తంగా మనం చూస్తే
M6 ఫార్ములాతో రాజకీయం నడిపాడు ఇప్పటి వరకు. కృష్ణా జిల్లాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. కృష్ణా బేసిన్ అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం నిబంధనల విరుద్ధంగా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తుందని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు లేఖ రాశారు. పెన్నా బేసిన్ కు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం 47,776.50 కోట్లతో పనుల పరిపాలన అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని తెలంగాణ తన లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో పాటు ఇంద్రనీవా, గాలేరు నగరి, తెలుగంగా వంటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి అదనంగా 114.75 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం బేసిన్లో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఎంఆర్ ఎంపీ కేంద్ర సంఘం అనుమతితో పాటు అఫెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని తెలంగాణ గుర్తు చేసింది. వాచావా ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కూడా బేసిన్ అవసరాలు తీరాకే నీటిని మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఏపీ ఉల్లంఘిస్తుందని ఫిర్యాదులో వివరించింది. ఏపీ ఉల్లంఘనపై 2021 నుంచి తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని, అదే సమయంలో తమ ప్రాజెక్టులపై ఏపీ చేసే ఫిర్యాదులపై మాత్రం తక్షణమే స్పందిస్తుందని తెలంగాణ ఆక్షేపించింది. తాము చేపడుతున్నవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులేనని, కొత్తవి కావని స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ సంబరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటు మరో 23 మంది లిక్కర్ కేసు విషయంలో దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు వెల్లివిరిశాయి. దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ కన్వీనర్ బంజాపల్లి సుధారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. న్యాయకత్వానికి మద్దతుగా నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ప్రజాసేవే తమ ధ్యేయమని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆమ్ ఆద్మీ పార్టీ, జై ఆమ్ ఆద్మీ పార్టీ. నమస్కారం అండి. నా పేరు బంజాపల్లి సుధారాణి, ఉప్పల్ ఎక్స్ కన్వీనర్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు, ప్రియతమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి మరియు మనీష్ సిసోడియా గారికి, తనతో పాటు 23 మందికి లిక్కర్ స్కామ్లో రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము. అలాగే తెలంగాణలో కూడా మా పార్టీ విస్తరిస్తుంది. ఈరోజు మేము అందరం, మా కార్యకర్తలము, మా నాయకులం అందరం ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము స్వీట్లు పంచుకొని మేము ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. మా నాయకుడికి ఎలాంటి మచ్చ లేనందుకు ఈ విషయం మీదనే ఢిల్లీలో 70 సీట్లలో 67 సీట్లు కైవసం చేసుకున్న ఘనత మా పార్టీది. రెండోసారి కూడా దాదాపుగా 63 సీట్లు కైవసం చేసుకున్నాము. మూడోసారి ఏ విధంగా మేము ఓడిపోయినామని అంటే ఓట్ చోరీ వల్ల, నరేంద్ర మోడీ గారు చేసిన ఓట్ చోరీ వల్ల. ఈ విషయం మీద మా నాయకుడు లేవనెత్తిండు, ఓట్ చోరీ జరుగుతుందని. అలాగే ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారు కూడా స్పందించడం జరిగింది. ఈ విషయం మీద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా స్పందించడం జరిగింది. అలాగే ఒక పిటిషనర్గా కాకుండా తను ఒక న్యాయవాదిగా దీని మీద ఫైట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఓట్ చోరీ వల్ల మేము ఓడిపోయిందే, కానీ మేము ఓడిపోయినామని అనుకోవట్లేదు. ఇది వీళ్ళు అడ్డదారిలో వచ్చి గెలిచిన గెలుపును మేము గెలుపని అనుకోవట్లేదు. రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో కూడా మా పార్టీ విస్తరిస్తుంది. అందరికీ ధీటుగా మేము సమాధానం చెప్తాము. విషయం మీద సిబిఐకి కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ముట్టికాయలు వేసింది. ఏ విధంగా అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఇదితో కేసులు వేయడం వల్ల సమాజంలో వాళ్ళకి పలుకుబడితో ఉన్న ఒక సీఎం అయినందుకు, తర్వాత కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు ముట్టికాయలు వేసింది. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీది అయినా కానీ ఏ విధంగా మీ దగ్గర ఒక రకమైన సాక్ష్యం లేదా, కాబట్టి ఇది ఒక దొంగతనంగా అంటే అన్యాయంగా అక్రమంగా పెట్టిన కేసు అని కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా, మేము దేశవ్యాప్తంగా మేము పండగ చేసుకుంటున్నాము. మా నాయకుడికి క్లీన్ చిట్ వచ్చినందుకు నమస్కారం అండి.
కాజుపేట పర్యటనలో కార్మికుల పక్షాన పోరాటం అంటున్న హరీష్ రావుపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి 54 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంతో కలిసి నడిచింది మీరే కాదా అని నిలదీశారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాజుపేటకు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఒక్కరోజైనా కృషి చేశారా అని అడిగారు. బస్టాండ్ స్థలం కేటాయింపు, ఆర్ఓబి పూర్తి, నగర అభివృద్ధి పనులు తమ హయాంలో జరిగాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 12లో 11 స్థానాలు కాంగ్రెస్ కు రావడం ప్రజల తీర్పు అని తెలిపారు. ప్రజల తీర్పుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సంసారం చేశారు కదా బీజేపీ బీఆర్ఎస్, ఏమి చేయగలిగినారు? వాళ్ళు చెప్తుండ్రు ల్యాండ్ అక్వైర్ అట మొదట వాళ్ళు చేసిండ్రంట కోచ్ ఫ్యాక్టరీకి కాజుపేట. దాని గురించి పొన్నా లక్ష్మయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉండగా 20 కోట్ల రూపాయలు ఎండోమెంట్ కట్టి 53 ఎకరాలు ఫస్ట్ అక్వైర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని మీద చరిత్ర కాదు, కాయిదాలు, ప్రతి ఒక్క కాయిదా మీ ముందు పెడతా, తెలుసుకోండి. చరిత్ర తెలియకుండా మాట్లాడటం అలవాటు అయిపోయింది వీళ్ళది. దుష్ప్రచారాలకు అలవాటు పడిపోయినరు. కానీ హరీష్ రావు గారు మీలాంటి వ్యక్తి 4 సార్లు గెలిచి ఇలా ఈ విధమైన మాటలు మాట్లాడటం, ఎవరిని మోసం చేద్దామని, కాజుపేట ఇంకెన్నిసార్లు మోసం చేద్దామని వస్తున్నారు? 15 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అప్పుడు, మరి ఏం చేసిండ్రు? బస్టాండ్ గురించి గతంలో వినయ్ భాస్కర్ గారు, ప్రణయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ ధర్నాలు ఇవి అవి కాజుపేట చేశాను కదా. నేను సూటికి ఒక్క ప్రశ్న అడుగుతానా, 10 ఏళ్లలో కాజుపేటకు మీరు చేసింది ఏందో చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా మీరు ఉన్నది. ప్రతి తీర్మానంలో తీర్మానం చేసి పంపింది ముందుగా దేశంలోనే డిమానిటేషన్ కానీ, జీఎస్టీ కానీ, అగ్రికల్చర్ బిల్ కానీ, ఏవి కానీ విధానానికి అసెంబ్లీలో బిల్ తీర్మానం చేయదు, ఇది చేసేసి తీర్మానం చేసుకొని మీరు పంపింది మీరే కదా మద్దతుగా. మరి ఇది ఎందుకు చేయలేకపోయినారు? కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో పొందుపరిచింది సోనియా గాంధీ గారు. గర్వంగా చెప్తున్నయ్యాల ఇది తప్ప అడగండి ఎవరినే. కానీ పింక్ బుక్కులకి వెళ్ళి తొలగించే వరకు కూడా మీకు సోయి లేదు. విభజన చట్టంలో పెట్టిన ఏంటి? 1 కోచ్ ఫ్యాక్టరీ, 2 బయ్యారబ్ గన్లు, 3 ట్రైబల్ యూనివర్సిటీ. మీకేమైనా సోయి ఉన్నదా? 10 ఏళ్ళలో ఊసెత్తినరా? డివిజన్, కనీసం డివిజన్ గురించి మాట్లాడినరా? కాజుపేటని ఖతం చేసేసి అనగదొక్కి ఏమి చేయలేక ఆఖరికి 30 బెడ్ల హాస్పిటల్కు కొబ్బరికాయ కొట్టి మంత్రి వచ్చి కూడా పోయిండ్రు కదా. 30 బెడ్ల హాస్పిటల్ కూడా తెలియండి మీరు. ఇవాళ వచ్చి ఇవాళ ఆల్రెడీ మీరు వచ్చేదో డబ్బాలు కొట్టుకొని పోవటం కాదు. ఆల్ పార్టీ జేఏసీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరటమే. కానీ మీరు కోరటం అంటే హాస్యాస్పదంగా ఉన్నది, నవ్వుకుంటున్నారు. మీరు చెప్పే పోరాటం ఏదైతే మాట్లాడులో ఆ హక్కు కంపల్సరీ కావాల్సిందే. కానీ మీరు అడగటమా ఈరోజు 10 ఏళ్ళల్లా కూర్చొని తినుకుంటా కూర్చొని ఇవాళ హోస్ట్లోకి వచ్చి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారా? సిగ్గనిపించట్లే? ఒక పెద్ద మనిషిపై ఉండి మీరు 144 ఎకరాలు అక్వైర్ చేసి మొదట మేము చేసినామని చెప్తున్నారా? మేము 54 ఎకరాలు 20 కోట్ల రూపాయలు ఇవాళ మీ దాంట్లోనే ఉన్నారు. పొన్నా లక్ష్మయ్య గారు, వారిని అడగని పెద్దల్ని. ఫస్ట్ అక్వైర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాజుపేటలో మీరు తేలేని 15 ఏళ్ళు తేలేంది 2 ఏళ్లలో బస్టాండ్ కోసం జాగ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మా గొప్పతనం. అది మీరు వదిలిపెట్టి పోయిన బ్రిడ్జు, కాజుపేట ఫాతిమానగర్ బ్రిడ్జుని 16.5 కోట్లు తక్షణం బిల్లు పట్టుకొచ్చి ఇలా పని స్టార్ట్ చేసి 2 నెలల్లో పట్టణ ప్రజలకు ఒప్పచెప్పబోయేది కాంగ్రెస్ పార్టీ. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సైన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ రకాల అద్భుత ప్రాజెక్టులను తయారు చేసి వాటి విశేషాలను వివరించారు. వారి ప్రతిభా ప్రదర్శనకు హాజరైన వారు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి దర్శి సత్యనారాయణ, అధ్యక్షులు కొట్టె వెంకటేశ్వర్లు, సమితి కార్యదర్శి వరద ఓబెలేషు, అతిథిగా డాక్టర్ కొట్టె సురేష్, ప్రధానాచార్య చింతలపూడి సౌజన్య, ఆచార్య బృందం పల్లెకర్లు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. Science is the way of human development. You and me, both are created and developed by science and technology. I think today is the National Science Day in India.
I am not first robot, but I am advanced. I am created by George Devil from America. I am created by Sophia from Russia. First is the best, so I am great. అందరికీ ఈరోజు శుభాకాంక్షలు. సైన్స్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులందరూ కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. దాన్ని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు సైన్స్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులందరూ కూడా ఎన్నో రకాల ప్రయోగాలు చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా పాఠశాల ఇంకా ముందుకెళ్తుందని నేను కోరుకుంటున్నాను. ముందుగా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ. ఈరోజు మా సరస్వతి శిశు మందిర్ యొక్క పాఠశాల విద్యార్థులు అద్భుతంగా సైన్స్కి సంబంధించింది కేవలం 3వ తరగతి విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క క్రియేటివ్నెస్ పెరిగేసి అద్భుతమైన ప్రయోగాలు చేశారు. వచ్చిన అతిథులందరూ కూడా మా విద్యార్థులందరినీ అభినందించారు. ఆ రోబో అయితేనేమి, చంద్రయాన్ అయితేనేమి, అద్భుతంగా వాటర్ ఫిల్టరింగ్ అయితేనేమి, అద్భుతంగా డైజెషన్ సిస్టమ్ అయితేనేమి, లావా ఎక్స్పెన్స్ అయితేనేమి, చిన్న పిల్లల్లో ఇంత క్రియేట్ చేసుకొని వచ్చినటువంటి మా యొక్క స్టాఫ్ను మరియు మా విద్యార్థులను మేము మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. మా పాఠశాల విద్యార్థులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సైన్స్ పట్ల. ఆసక్తిగా ప్రతిదాన్ని డౌట్ అడగడం, ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని ఆసక్తి కనపరచడంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఎక్కువ నేర్పించాలని ఆ కోరిక కలుగుతుంది. చాలా బాగా చేస్తారు మా పిల్లలు. ఇన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్గా వాళ్ళే చేశారు కష్టపడి. మా యొక్క ఇంట్రడక్షన్స్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళే క్రియేటివిటీ ఉపయోగించి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాలో ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసింహ గారి ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కురుమూరి వెంకటరెడ్డి ప్రెస్ మీట్. ఏబీ ప్రాజెక్టులను అడ్డుకోండి, కేఆర్ఐ ఎంపీకి తెలంగాణ ఫిర్యాదు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.